తిని కూర్చోరా అంటే తిన్నదరగట్లేదని ఒళ్ళు బలిసిన దూల వెదవకడో కూర్చున్న కుర్చీకి హీలియం బెలూన్స్ కట్టుకుని పారాచూట్లా పైకి పోయాడు. ఏంటి నమ్మడం లేదా? నేను చెప్తే ఎందుకు నమ్ముతారు? కొడతా. మిమ్మల్ని వీడియోతో కొడతా. 1982లో లారీ వాల్టర్ అనే ఈ తింగరోడు నాగార్జున బిగ్ బాస్ చూసి డిఫరెంట్గా ఏదైనా చేద్దామని కూర్చున్న కుర్చీకి 42 హీలియం బెలూన్స్ కట్టుకుని పైకి ఎగిరిపోయాడు. వాడు తింగరోడు అనుకున్నాం కానీ వెధవ తెలివైనడే. పైకి పోయాక తినడానికి, తాగడానికి, కమ్యూనికేట్ చేయడానికి పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు, వాకీ టాకీ కూడా దొబ్బించుకున్నాడు. వీడి తెలివి ఎక్కడతో అయిపోయిందనుకున్నా, అయిపోలా. మనీ హీస్ట్ సిరీస్లో ప్రొఫెసర్లా అన్ని కోణాల నుంచి ఆలోచించి కిందకు రావడానికి బెలూన్స్ పగలగొట్టే బొమ్మతుపాకి కూడా తగిలించుకుపోయాడు కోయదొరలాగా. కాస్త పైకి వెళ్ళగానే అటు ఇటు చూసి టౌన్ ఒక రౌండ్ కొట్టి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ బెలూన్స్ వాడిని 1600 అడుగుల పైకి తీసుకుపోయాయి. అంటే దాదాపు విమానాలు ఎగిరే స్ట్రాటోస్పియర్ అన్నమాట. దీన్ని అంచనా వేయలేకపోయాడు వెర్రివెధవ. అయినా కూడా టెన్షన్ పడలేదు. ఒక్కొక్క బెలూను పేల్చుకుంటూ కిందకి చేరుకున్నాడు. వెధవకి గుండె ధైర్యం ఎక్కువే. ఇలాంటి పిల్లబచ్చ వేషాలు వేస్తే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు? వీడి ఇల్లు గుల్లయిందాక ఫైన్ కట్టించారు. అయితే వీడికి మాత్రమే ఫైన్ పడింది. వీడిని పైకి తీసుకెళ్లిన చైర్కు మాత్రం స్పెషల్ గౌరవం దక్కింది. దాన్ని తీసుకుపోయి మ్యూజియంలో పెట్టారు.